హాయ్ గైస్, ఎలా ఉన్నారు? క్రికెట్ లో అత్యంత పేద ఆటగాళ్లు పార్ట్ 2 పార్ట్ 1 చూడకపోతే వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది. ఈ వీడియో చూసాక చూడండి. వీడియోలోకి వెళ్లే ముందు ఇప్పుడే వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్ లో పెట్టుకోండి. అండ్ ఇంకా మీరు ఈ వీడియోని ఎక్కడి నుంచి చూస్తున్నారో ఇప్పుడే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద షో. నెంబర్ 1 మొహమ్మద్ షమి. మామూలుగా ప్రతి సక్సెస్ఫుల్ పర్సన్ వెనుక ఒక వ్యక్తి ఉంటారు అని అంటారు. అలాగే షమి లైఫ్ లో కూడా ఇంపార్టెంట్ పర్సన్ ఒకళ్ళు ఉన్నారు. అది అతని తండ్రే. ఆయన ఒక రైతు. సరిగ్గా 2005లో తన తండ్రి షమి టాలెంట్ ని చూసి మొరాదాబాద్ క్రికెట్ కోచ్ అయిన బదురుద్దీన్ సుద్దీ దగ్గరికి తీసుకువెళ్లాడు. అండ్ ఇంకా షమి కోసం పొలంలోనే ఒక క్రికెట్ పిచ్ ని రెడీ చేశాడు. ఆయన కష్టం వేస్ట్ అవ్వలేదు. ఇప్పుడు షమి దగ్గర కావాల్సినన్ని కార్స్ ఉన్నాయి. ఇప్పుడు షమి నెట్వర్క్ 47 కోట్ల రూపాయలు. నెంబర్ 2 టి నటరాజన్. తమిళనాడులో ఉండే నటరాజన్ ప్రపంచం తన వైపే తిరిగేలా చేసుకున్నాడు. ఇప్పుడు క్రికెట్ లో ఒక ఫాస్ట్ బౌలర్. ఇతని సక్సెస్ జర్నీ చాలా కష్టంగా జరిగింది. ఒకప్పుడు ఇతను ఎవరో కూడా తెలియదు, కానీ ఇప్పుడు ప్రపంచం అంతా ఇతన్ని గుర్తించుకుంటుంది. ఇతనిది చాలా పేద కుటుంబం. అండ్ ఇంకా వాళ్ళ ఇంట్లో అమ్మా నాన్నతో పాటు ఒక బ్రదర్ అండ్ సిస్టర్ కూడా ఉండేవారు. తన తండ్రి తంగరాజు దగ్గర పిల్లల్ని పోషించడానికి డబ్బులు కూడా ఉండేవి కాదు. ఆయన సలేం అనే గ్రామం నుండి కొంత దూరంలో కూలీ పని చేసేవాడు. అండ్ ఇంకా నటరాజన్ తల్లి రోడ్ సైడ్ ఒక దుకాణం బండి పెట్టి పూట గడుపుకునేవారు. ఇంట్లో డబ్బులు లేక నటరాజన్ కి క్రికెట్ కిట్ కి కూడా డబ్బులుండేవి కాదు. అయినా సరే గివ్ అప్ ఇవ్వకుండా చాలా కష్టపడి రోజు ప్రాక్టీస్ చేసేవాడు. అందరికీ తెలుసు ప్రయత్నించే వారికి ఓటమి ఉండదు అని. ఇతను ఐపీఎల్ డెబ్యూట్ చేసినప్పటి నుండి ఇతని లైఫ్ చేంజ్ అయిపోయింది. ఇప్పుడు నటరాజన్ నెట్వర్క్ 14 కోట్ల రూపాయలు. నెంబర్ 3 పాండ్యా బ్రదర్స్. ఇప్పుడు హార్దిక్ అండ్ ఇంకా కోనల్ పాండ్యా క్రికెట్ లో మంచి పేరును సంపాదించారు. ద బెస్ట్ ఆల్ రౌండర్ బ్రదర్స్ అంటే వీళ్ళ పేరే వినిపిస్తుంది. ఇప్పుడు వీళ్ళు హ్యాపీ లైఫ్ ని లీడ్ చేస్తున్నారు. కానీ ఒకప్పుడు వీళ్ళ లైఫ్ చాలా దారుణంగా ఉండేది. వీళ్ళు చాలా పేదవాళ్ళు. వాళ్ళ తండ్రి వీళ్ళని క్రికెటర్స్ గా చేయడానికి చాలా కష్టపడ్డారు. ఆర్థికంగా చాలా ఇబ్బంది ఉన్నా కానీ పిల్లల్ని రూపాయి కూడబెట్టి కిరణ్ మోరే క్రికెట్ అకాడమీలో జాయిన్ చేశాడు. ఇప్పటికి వీళ్ళ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అయ్యాయి. ఇప్పుడు వీళ్ళు చాలా ధనవంతులు. ఇప్పుడు హార్దిక్ పాండ్యా యొక్క నెట్వర్క్ దాదాపు 91 కోట్ల రూపాయలు. అండ్ ఇంకా ఇతని బ్రదర్ కోనల్ పాండ్యా యొక్క నెట్వర్క్ 80 కోట్ల రూపాయలు. నెంబర్ 4 రవీంద్ర జడేజా. వాళ్ళలోనే బెస్ట్ ఆల్రౌండర్ ప్లేయర్ జడేజా గురించి మీ అందరికి తెలిసే ఉంటుంది. జడేజా ఇప్పుడు రిచ్ లైఫ్ ని అనుభవిస్తున్నాడు. అండ్ ఇంకా అతని దగ్గర కోట్ల విలువైన ఇల్లు కూడా ఉంది. నిజానికి జడేజా చిన్నప్పటి నుండి ఇంత ధనవంతుడేం కాదు. ఇంత సక్సెస్ రావడానికి చాలా కష్టపడ్డాడు. అండ్ ఇంకా జడేజా ఫాదర్ సెక్యూరిటీ గార్డ్ గా పనిచేసేవాడు. అండ్ ఇంకా ఇతని మదర్ ఒక నర్స్. ఇంట్లో చాలా ఇబ్బందులు ఉండేవి. జడేజా క్రికెట్ అకాడమీలో జాయిన్ అయ్యాడు. ఆ తర్వాత చాలా ఫోకస్ తో ప్రాక్టీస్ చేసేవాడు. కానీ 17 ఏళ్ల వయసులో ఇతని తల్లి ఒక యాక్సిడెంట్ లో చనిపోయారు. అప్పుడు క్రికెట్ కి దూరం అవడంతో తన సిస్టర్ అతన్ని మోటివేట్ చేసి తన కెరియర్ లో ముందుకు వెళ్లేలా చేసింది. జడేజా చాలా కష్టపడి సక్సెస్ అయ్యాడు. ఇప్పుడు జడేజా యొక్క నెట్వర్క్ 115 కోట్ల రూపాయలు. నెంబర్ 5 పఠాన్ బ్రదర్స్. ఇండియన్ క్రికెటర్స్ అయిన పఠాన్ బ్రదర్స్ గురించి సపరేట్ గా చెప్పనవసరం లేదు. ఇప్పుడు వీళ్ళ లైఫ్ చాలా హ్యాపీగా ఉంది. కానీ ఒకప్పుడు వీళ్ళ జీవితమే వేరు. వీళ్ళిద్దరు ఒక చిన్న గదిలో ఉండేవారు. అండ్ ఇంకా చెప్పాలంటే అందులో బాత్రూమ్ కూడా ఉండేది కాదు. అండ్ ఇంకా వీళ్ళ ఫ్యామిలీ ఒక పూటే తిని పస్తులున్న రోజులు కూడా ఉన్నాయి. దీన్ని చూసి అర్థం అవ్వాలి వీళ్ళ పరిస్థితి గతంలో ఎలా ఉండేదో అని. అండ్ ఇంకా ఎన్ని కష్టాలను ఫేస్ చేశారో అని. వీళ్ళ ఫాదర్ మసీజ్ లో క్లీనింగ్ పని చేసేవారు. ఆయన కళ ఏంటంటే వీళ్ళిద్దరిని క్రికెటర్స్ గా చేయడం. పఠాన్ బ్రదర్స్ చిన్నప్పుడు వాళ్ళ తండ్రి 250 రూపాయలకి పని చేసి ఇంటిని గడిపేవాడు. అండ్ ఇంకా వీళ్ళ కష్టం వల్ల క్రికెట్ హిస్టరీలో మంచి పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఇర్ఫాన్ నెట్వర్క్ 60 కోట్ల రూపాయలు. అండ్ ఇంకా ఇతని బ్రదర్ యూసిఫ్ నెట్వర్క్ 120 కోట్ల రూపాయలు. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు వీడియో చూసారంటే వీడియో మీకు తప్పకుండా నచ్చే ఉంటుంది. సో చూసి వెళ్ళిపోకుండా ఇప్పుడు వీడియోకి లైక్ చేసి కామెంట్ సెక్షన్ లో ఎలా అనిపించిందో చెప్పండి. అండ్ ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్ లో పెట్టుకోండి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.